ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్లో భారత బ్యాటర్లు అద్భుతం చేశారు. పరుగుల ఖాతా తెరవక ముందే 2 వికెట్లు పడడంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో బ్యాట్తో గొప్పగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించారు. 5 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగించి మ్యాచ్ను డ్రాగా ముగించిన తీరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతోంది. రెండో ఇన్నింగ్స్లో 174 2తో 5వ రోజు ఆటను ప్రారంభించిన భారత్ 425కి 4 వికెట్లతో నిలిచి డ్రా చేసుకుంది. అయితే రవీంద్ర జడేజా 107 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 101 పరుగులు చేసి భారత్ను గట్టెక్కించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 103 కూడా శతకం చేశాడు. కేఎల్ రాహుల్ 90 పరుగులు చేసి సెంచరీ చేసే ఛాన్స్ చిన్నపాటి గ్యాప్లో మిస్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆల్అౌట్ అయ్యాయి. ఐదో రోజు ఆట మొదలైన కాసేపటికే కేఎల్ రాహుల్ ఓవర్-నైట్ స్కోర్కు మరో 3 పరుగులే ఓడించి వెనుదిరిగాడు. అయితే అతన్ని స్టాక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంచ్ బ్రేక్ ముంగిట శుభ్మన్ గిల్ సెంచరీ చేసిన తర్వాత ఆర్చర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి భారత్ 223 4 వికెట్లతో నిలిచింది. అయితే ఈ దశలో జడేజా, సుందర్ ఎంతసేపు క్రీజ్లో నిలుస్తారు అని అభిమానుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. కానీ వీళ్ళిద్దరూ కూడా అంచనాలకు మించి పర్ఫార్మెన్స్ చేశారు. సుందర్ ఒకే ఓవర్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ క్రమంలో టీ విరామ సమయానికి భారత 322 4తో నిలిచి ఆధిక్యంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. చివరి సెషన్లో భారత్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.